దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఏ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు 146 అధ్యాయం 8వ వచనం. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. చూడండి, నీతిమంతులంటే ఎవరు? మరి దేవుడేమో నేను నీతిమంతులను ప్రేమిస్తున్నానని సెలవిస్తున్నారు. ఈ లోకంలో మంచి ప్రవర్తన కలిగి మంచి పనులు చేసేవారిని మనం నీతిమంతులు అంటాం. ఈ లోక నీతి వేరు, దేవుని యొక్క నీతి వేరు అని దేవుడు సెలవిస్తున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని దేవుడే మాట్లాడుతున్నారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి నీతి కాదు, కానీ దేవుని యొక్క నీతి కలిగి జీవించాలని దేవుడు ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించారు. మన యొక్క అపరాధముల నిమిత్తము ఆయన సిలువకు అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా చేయడానికి 3వ దినాన ప్రభు తిరిగి లేచారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు నీతిమంతులు కారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం చెయ్యువారే నీతిమంతులు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కనుక ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. కనుక ఎవరైతే ఆయనను తమ హృదయమందు చేర్చుకొని ఆయన యొక్క రక్తం ద్వారా తమ పాపములను కడుగుకుంటారో వారందరూ కూడా నీతిమంతులు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేయండి. మంచి ఆహారాన్ని వారికి ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. ప్రతి సాతాను పోరాటాల నుంచి బిడ్డల్ని విడిపించండి. పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి. పరలోక ఆత్మతో నింపి నడిపించండి. వారి గృహం చుట్టూ, వారి పిల్లల చుట్టూ మీరు ఉండండి. వారి యొక్క చేసుకునే చేతి పనులన్నింటిలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అయా సమస్తములో కూడా మీరు ఉండండి. కీడు శోధన అపాయాన్ని తప్పించండి. దుష్ట పన్నాగం నుంచి విడిపించండి. నీ బిడ్డలకు ఎంతో మారు మనసు రక్షణ కలిగించేయండి. ఇంకా వారి హృదయం నిన్ను చేర్చుకొనలేదేమో, నీ రక్తంలో వారి యొక్క పాపను కడుగుకొనకుండా ఇంకా అపవిత్రులుగానే ఉన్నారేమో తండ్రి, వారిని దర్శించి అయ్యా త్వరగా తమ యొక్క పాపలను నీ యొక్క రక్తంలో అయ్యా తండ్రి కడుగుకొని వారు వస్త్రములను తెల్లగా చేసుకునేవారు ఉండడానికి సాయం చేయండి. నీ బిడ్డలను మీరే కాచి కాపాడి దీవించమని, ఈ దినమంతా నీ సన్ని తోడుగుంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.